బ్లౌజు నడుం లూజు 29 ఇంచులు. 29లో 4వ భాగము 7.5 ఇంచు పెట్టాను. ఇక్కడ చూడండి 7.5 ఇంచు పెట్టాను. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ తీసుకున్నా బ్యాక్ సైడు డాట్ కోసము, 2 ఇంచులు ఖర్చు కోసము. అలాగే నడుం దగ్గర ఈ విధంగా తీసుకున్నాను కదా, ఇదిగోండి చెస్ట్ పాయింట్కి 7.5 ఇంచు పెట్టుకొని 1.5 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇది మనకి చెస్ట్ పాయింట్ లూజు. నడుము ఎంత ఉందో చెస్ట్ పాయింట్ అంతే పెట్టలేం కాబట్టి 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. ఇంకా ఎక్కువ హెవీ సైజ్ ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని కింది వైపున ఖర్చు వదిలిపెట్టుకొని 14.5 ఇంచులు, కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ ఈ ఆమ్ రౌండ్కి 5.5 ఇంచు పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచి, ఇక్కడ కూడా 5.5 ఇంచే పెట్టుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచు తీసుకోవాలి. 1.5 ఇంచు తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనకు ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో ఆమ్ రౌండ్ అనేది అదే విధంగా కొలత అయితే తీసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర వదిలిపెట్టుకొని 9.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నెక్ విడుతూ 2.5 ఇంచు, ఇక్కడ కూడా 2.5 ఇంచే తీసుకొని ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేశాను. ఇవి పెళ్లి కూతురు బ్లౌజులు అండి. ఇవే బ్లౌజులు నాకు 11 బ్లౌజులు ఇచ్చారు. సో ఒక్కొక్క బ్లౌజ్ అనేది నెక్ ఒక్కటే మారుతుంది. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి ప్రిన్స్ కట్ అనేది చూపిస్తాను, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది. అలాగే ఈ బ్లౌజులు మొత్తము నెక్ అనేది మాత్రం మారుతుందండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెక్ అనేది పెట్టాలి కాబట్టి ఈ నెక్కులు మాత్రం మారుతూ ఉంటాయి. నేను ఈ 11 బ్లౌజులు మీకు నేను వీడియో అయితే పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేశానో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తా. పార్ట్ 2లో ఫ్రంట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ హుక్స్ పెట్టుకొని అనేది చూపిస్తాను.